మెల్లిగా అర్థమయ్యేలా చిన్ని చిన్ని మాటల్లో చెప్పాలి. అలాంటి మాటలతో స్వామీజీ వారు ప్రతి ఊర్లోనూ కూడా గురు తత్వం అంటే అలీనము అని మనం తెలుసుకోవటం, అది ఎంత గర్వించదగ్గ విషయము అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా మనందరికీ తెలియజేశారు. మనం ఎవరితో నడివేడుతున్నాం చెప్పండి, ఎవరితో కలిసి తిరుగుతున్నామో తెలుసా మీరు? ఎవరు వదిలిన గాలిని మనం పీలుస్తున్నామో తెలుసా మీకు? కొన్ని వందల సార్లు వీళ్ళు అంటారు, అయ్యో మా తాతగారు మా ముత్తాతగారు సాక్షాత్ దత్తాత్రేయ స్వామిని చూశారు, గణపతి సచ్చిదానంద స్వామిని చూశారు అనే రోజు మనందరము కూడా ఒకప్పుడు రామాయణం ఎలాగా లిఖింపబడిందో అలాగే ఆ చరిత్రలో మనందరం కూడా కారణమైనా సరే రాలేదు అని అంటే మన మంచి కోసమే, వేరే కారణమే ఉండదు, మన ఆలోచనే అక్కర్లేదు. ఆయన రాలేదు అంటే ఎవరిని పంపించారు? శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారిని పంపించారు. ఎవరు? జయలక్ష్మీ మాతకి మనవడు, కొడుకు రాలేదు, మనవడు వచ్చారు. మనకెవరైతే చాలా సంతోషంగా నిన్న సాయంత్రం కూడా భగవద్గీత మనం ఏకాదశి తర్వాతే ఏదైనా గురువే అత్యధికము. మనం ఏనాడైతే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతామో మనకి ఈ జీవిత కాలంలో అపజయము అనేది ఉండదు. అత్యంత త్వరలో మనందరికీ జ్ఞాన సమృద్ధిగా జ్ఞానం కలుగుతుంది. అలాగే విజయము అనేది మనని అందరి పక్షాన భక్తులందరి పక్షాన జ్ఞానామృతాన్ని మన మీద ప్రసరింప చేయవలసిందిగా శ్రీ స్వామిజీ వారి పాదపద్మాలకి నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. జై గురుదత్త. మానకుండా అనఘాష్టమి వ్రతం అమ్మ సన్నిధిలో, మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అనఘాష్టమి వ్రతం చేసుకోండి. సద్గురు పాదుకా పూజ చేసుకోండి. ప్రతి గురువారం ఆదివారం దత్తుడికి. ఈరోజు మనందరూ కూడా ఎంతో ఆనందంగా ఇక్కడ కదిరి మరకత మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పుష్కర బ్రహ్మ కలశాభిషేకం జరుపుకుంటూ ఉన్నాం. ప్రొద్దున్నే మైసూరు నుంచి పూజ్య గురుదేవులు అప్పాజీ వారు ఫోన్ చేసి నా మనస్సంతా అక్కడే ఉంది అని తెలిపారు. ఇక దానికన్నా మనం కోరుకోవాల్సింది, కోరుకునేది కూడా ఏదీ లేదు. గురు సాన్నిధ్యం ఇక్కడ ఉన్నది అని గురుదేవులే స్వయంగా చెప్పారు. కాబట్టి మనం ఆ గురు సన్నిధిని మనస్సులోనే అనుభవిస్తూ గురువులు మనతోనే ఉన్నారు అనేటువంటి ఆ ఒక నమ్మకంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. అప్పుడే 12 సంవత్సరాలు ఈ క్షేత్రానికి అవ్వటము అనేది నిజంగా అమ్మవారి కృప ఆశీస్సులు. నిన్న మొన్న ప్రతిష్ఠ అయినట్టుగా ఉంది మనకి. ఈ 12 సంవత్సరాలు ఎవరెవరైతే సేవలు చేసుకున్నారో, సేవలు చేసుకుని అమ్మవారిలోనే కలిసిపోయారో, ఇప్పుడు ఎవరైతే సేవలు చేసుకుంటున్నారో, ఇక రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ అమ్మవారి సన్నిధిలో ఈ క్షేత్రంలో సేవ చేసుకోబోతున్నారో వారికి అందరికీ కూడా అమ్మవారి పూర్ణమైన ఆశీస్సులు, గురువుల కృప ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ, ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు రావటంతో మన కదిరి పట్టణానికి ఎంత మంచిదైందో అందరికీ తెలుసు. వర్షాలు వచ్చాయి, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి, వ్యాపారంలో ఎంతో పురోభివృద్ధి మీరంతా కూడా చూశారు. పిల్లలు చదువులు పూర్తి చేసుకుని మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, బయట దేశాలకు కూడా వెళ్ళారు. ఆరోగ్య రీత్యా కూడా ఎంతో మార్పులు వచ్చాయి మీ అందరి జీవితాల్లో.
ఒక క్షేత్రాన్ని మనం నిర్మాణం చేసుకోవటం వల్ల ఏమేమైతే ఫలాలు రావచ్చో ఆ ఫలాలన్నీ మనం అనుభవించాం కదిరి క్షేత్రంలో. అటువంటి ఆలయాన్ని స్వామీజీ వారు ఇక్కడ స్థాపన చేశారు. ఈ మాట స్వయంగా మన కదిరి నరసింహ క్షేత్రం ప్రధాన అర్చకులే చెప్పారు. స్వామీజీ ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు వచ్చిన తర్వాత అక్కడ ఉగ్ర నరసింహస్వామి కూడా శాంతించారు అనే మాట చెప్పారు ఆయన ప్రతిష్ట. అందుకే ఇక్కడ ఈ కదిరిలో ఈ భాగంలో స్వామీజీ వారు మరకత మహాలక్ష్మి అమ్మవారిని స్థాపన చేశారు. అన్ని గొప్ప క్షేత్రాలు చాలా ఉంటాయి ప్రపంచంలో, కానీ గురు భక్తులకి మన గురువులు ప్రతిష్ఠ చేసి స్థాపన చేసిన ఆలయం కన్నా గొప్ప ఆలయం ఏది ఉండదు. గుర్తుపెట్టుకోండి, గురు భక్తులకి నిజంగా గురు కృప కావాలి అన్నవాడికి. ఇదంతా గురుదేవుల శరీరము. ఇక్కడ మనం సేవ చేసుకుంటే నేరుగా గురువులకే సేవ చేసిన ఒక ఫలం మనకి వస్తుంది. దాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ క్షేత్రంలో ఇంకా ఎంత బాగా మనం సేవ చేయొచ్చు, ఇటువంటి అద్భుతమైన ఆలయాన్ని మనకి ఇచ్చారు. ఎక్కడా ఇవ్వనట్టుగా మరకత మహాలక్ష్మిని ఇచ్చారు. మరకతము అంటే అపమృత్యువుని పోగొట్టేది. మర కథ, మర అంటే మృత్యు అని అర్థం, అపమృత్యు. కథ అంటే పోగొట్టేది అని, కత్తిరించి పడేసేది. అపమృత్యువుని కత్తిరించి మంచి ఆయుస్సునిచ్చేది అమ్మవారు అని ఇక్కడ అమ్మవారికి శక్తి. మరకథ మహాలక్ష్మి. మహాలక్ష్మి అమ్మవారు అంటే మనం లక్ష్యము చేరుకునేలాగా చేసేది అని అర్థం. అటువంటి ఆ అమ్మవారి దృష్టి మన మీద పడితే చాలు. దర్శన మాత్రంతో అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. యత్కట శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జయ బలో మరకత మహాలక్ష్మీ మాతకు, జగజ్జనని జయ లక్ష్మీ మాతకు, దత్తాత్రేయ గురుమూర్తికి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీకి. ఉపాసనా విధి అమ్మవారి కటాక్ష ఉపాసన. కటాక్షం అంటే అమ్మవారి శ్రీగంటి చూపు అంటారు. నేరుగా పడేది కాదు, అమ్మవారిని పక్క నుంచి మనం దర్శనం చేసుకుంటాం. ఆ పక్క నుంచి అట్లా అమ్మవారి పడేటువంటి దృష్టి నేరుగా వచ్చి నిలబడి నేను చాలా పెద్దవాడిని వ్యాపారవేత్తని అని ముందు నించోకూడదు, పక్కన నించోవాలి అని చెప్తుంది శాస్త్రం. అట్లా అమ్మవారు ఇట్లా చూడకూడదు, నేరుగా ఇట్లా చూడాలి. ఇట్లా చూసేదాన్ని కటాక్షం అంటారు. కటాక్ష వీక్షణ. ఆ క్రీగంటి చూపు మన మీద పడాలి. కడగంటి చూపు అంటారు, అపాంగ వీక్షణమని. ఆ కటాక్షం మన మీద పడాలి. దాని ఉపాసన. యత్ కటాక్ష సముపాసన విధి సేవకస్య సకలార్థ సంపద. ఏమేమి కోరుతారో అవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి ఆ అమ్మవారిని ఎట్లా మనం సేవిస్తున్నాము? సంతనోతి సకలార్థ సంపద. అటువంటి అమ్మవారిని వచనాంగ మానసై, వచన అంగ మానసై ఎట్లా సేవించుకోవాలి అంటే బాగా స్తోత్రం చేయండి, ప్రదక్షిణ చేయండి, సాష్టాంగ నమస్కారం, నంది నమస్కారం చేయండి. ఇక్కడ జరిగే సేవలన్నీ కూడా తెలుసుకోండి. వచనాంగ మానసై, మనస్సుతో సేవ చేయండి. త్వాం మురారి హృదయేశ్వరీం భజ. అమ్మవారు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ నరసింహస్వామి హృదయేశ్వరి. అటువంటి అమ్మ నిన్ను భజిస్తూ ఉన్నా అని ఆ అమ్మవారిని మొదటి స్తోత్రం ఇది. శంకర భగవత్పాదాచార్యుల మొదటి స్తోత్రం. వారి జీవన చరిత్రలో ఎవరిని ముందు స్తోత్రం చేశారు? మహాలక్ష్మి అమ్మవారిని. మనకి ఇక్కడ పూజ్య గురుదేవులు ఎవరిని ఇచ్చారు? మహాలక్ష్మి అమ్మవారిని. ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తే అమ్మ ఏం చేసింది? కనకధార, స్వర్ణధార, ఒకటి కాదు రెండు కాదు, ధారలాగా కురిపించేసింది. మీకు కూడా జీవితంలో అంత ధారగా లభించని అని చెప్పే స్వామిజీ వారి ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని అనుగ్రహించారు. అటువంటి ఆ అమ్మకి ఈరోజు పుష్కర బ్రహ్మ కలశాభిషేకం. చక్కగా
భగవద్గీత పారాయణ చేశారు. మీరంతా మదనపల్లి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళకందరికీ పద్మామ్మ నేర్పుతున్నారు భగవద్గీత. చాలా సంతోషం, పూర్తిగా నేర్చుకోండి. నిన్న మన కదిరి వాళ్ళు కూడా 11వ అధ్యాయం వరకు పారాయణ చేశారు. ఈరోజు 12వ అధ్యాయాన్ని పారాయణ చేశారు. చాలా బాగుంది, చాలా సంతోషం. పూర్తిగా నేర్చుకుని కంఠస్థం చేసి దాని భయంగా మీరు చేరుకుని 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు పూర్తి చేసి మేము మానలేకపోతున్నాము, మాకు పూర్తిగా నేర్పండి అని అడిగారు. చాలా సంతోషం. మీకు పూర్తిగా భగవద్గీత రాని, సిద్ధించని, పరీక్ష ఇచ్చి గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోండి స్వామీజీ వారి చేతుల మీదుగా. మీరు కూడా మంచి టీచర్లు అవ్వండి, అందరినీ తయారు చేయండి. అట్లే మీరు కూడా నేర్చుకోండి. ప్రతి వారము వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా మంచిది. మీకు ఆ అమ్మ దృష్టి మన మీద పడాలి. మనము దర్శనం చేయటం సరే చేస్తాం, కానీ అమ్మ దృష్టి మన మీద పడాలి. అందుకనే పునర్దర్శన ప్రాప్తిరస్తు అనేది. వెళ్ళేటప్పుడు మనం రాస్తారు, ముందు రాయరు, వెనక రాస్తారు. వెళ్ళేటప్పుడు మనం చూస్తాం దేవాలయం నుంచి పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటే మళ్ళా దర్శనం కాని అని. ఎప్పటి వరకు అయితే ఆ అమ్మవారి దృష్టి మన మీద పడదో అప్పటి వరకు పునః దర్శన ప్రాప్తిరస్తు. ఒకసారి ఆ దృష్టి పడింది అంటే మళ్ళా ఇంకా మనం వదలలేం, వస్తూనే ఉంటాం. అట్లా ఆ అమ్మ దృష్టి మన మీద పడాలి. పడేంత వరకు మనం ఉపాసన చేయాలి. అది మనకి రక్ష, అది మనల్ని కాపాడుతుంది. మంచి క్షేత్రము కదిరి అనేటువంటిది. లక్ష్మీ నరసింహస్వామి ఆ ఖదిర వృక్షం నుంచే, ఆ ఖదిర వృక్షంతో తయారు చేసిన స్తంభం నుంచే ఉద్భవించారు. అందుకనే కదిరి అని పేరు. ఖాద్రి, ఇది ఖదిర వృక్షము, ఖాదిరి. అది కాస్త కదిరి అయింది, మనం పలకలేక కదిరి అయింది. ఇటువంటి కదిరి క్షేత్రం, ఇక్కడ ఉండేటువంటి మహాలక్ష్మి అమ్మవారు. ఇప్పుడు మన హరినాథ్ గుప్తా గారి పరంపరలో కిరణ్ గుప్తా చక్కగా ఇక్కడ సేవ చేసుకుంటూ ఉన్నాడు. చాలా మంచిది. శివారెడ్డి గారు, మురళి, అట్లాగే నరేష్ గుప్తా గారు, ఇంకా నాగరాజ్ గుప్తా, ఇంకా ట్రస్టీస్ ఎవరుగా ఉన్నారు నాయన? రత్నం భగవాన్ గుప్తా గారు, ఇంకా ఎవరున్నారు? వీళ్ళందరూ కూడా ట్రస్టీస్గా ఉండి సేవ చేస్తున్నారు. ఇంకా బాగా సేవ చేస్తూ స్వామీజీ వారికి ఇబ్బంది లేకుండా గురునిలయానికి వెళ్ళటానికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి మన డాక్టర్ గారు మంచి లిఫ్ట్ వేయించారు. వారి దంపతులకు కూడా స్వామీజీ ఆశీస్సులు ఎల్లప్పుడూ. అలాగే వారిని కూడా ట్రస్టీగా తీసుకుంటే బాగుంటుంది అని మన వాళ్ళందరూ కూడా అన్నారు. ఒకసారి వారు కూడా మైసూరు వచ్చిన తర్వాత వారిని, అలాగే ప్రొద్దున మన అన్నదానం దాసన్న ఉన్నారు ఇక్కడ. ఆభోగిష్ఠామయో భవస్థాన ఊర్జేదఘాతన మహేరణాయ చక్షసే ఇమం మే గంగే యమునే సరస్వతి శుభృస్తోమగం సకతాపరుష్ణయా అసిగ్నియామరుద్రుధే గతస్తయార్కీయేషు మభ్యాసు శోభయా ఋతం చ సత్యం చాభేద్ధాత్తపసోధ్యజాయత తతో రాత్రిరజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాని మిదధద్విశ్వస్యం శతో వశీ సూర్యా చంద్రమసౌ ఘాతాయథా దివం చ పృథివీం చాంతరిక్షమథో శుభః యత్పృథివ్యాం రజస్వమాంతరిక్షే విరోదసి ఇమాస్తదాపో వరుణః పునాత్వధమరుషణః వసవః పునాత్వరుణః పునాత్వధమరుషణః ఏష భూతస్య మధ్యే భువనస్య భోక్తా ఏష పుణ్యకృతాన్ లోకానేష భృత్యోర్హిరణ్మయం దేవా పృథివ్యోర్హిరణ్మయకుం సద్గుశ్రుతకుం శుభః సభస్సుభः సగుం శశాభి ఆర్ద్రంజ్వలముజ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలమిత్రం భాగమస్మి యోధమస్మి బ్రహ్మ
శిఖరాల మీద మహాకుంభాభిషేకము సమర్పణ చేసి కిందకి వచ్చి బ్రహ్మ కలశాభిషేకము దేవతామూర్తులందరికీ కూడా చేయబోతూ ఉన్నారు. మనకి ఎక్కడెక్కడైతే స్థానం జరుగుతుందో అక్కడి నుంచే చూద్దాము, నమస్కారం చేసుకుందాము, గోతనామ మనసులో చెప్పుకుందాము, వీలైనంత భగవన్నామ స్మరణ చేసుకుందాము. వేరే మాటలే అక్కర్లేదు. దయచేసి పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, తోపిడి అవసరమే లేదు. కనిపిస్తుంది అందరికీ కూడా. కుంభాభిషేకం కొంచెం అవతలికి తగిన ఆ సన్నివేశం కూడా మనందరికీ కనిపిస్తుంది. ఇది దర్శనం చేసుకుందాము. అది తర్వాత మనకి కూడా అభిషేకం చేసుకునే ఒక వెసులుబాటుని ఏర్పాటు చేశారు కమిటీ వాళ్ళు. ఆ సేవను కూడా కనుక్కుని అందరినీ కూడా దేవతా మూర్తులకు మనమే నేరుగా అభిషేకం చేసుకుందాము. పుణ్య ఫలాన్ని సంపూర్ణంగా పొందుదాము. అందరూ మనసులో గోత్రనామాలు చెప్పుకొని కోరికలన్నింటినీ కూడా చెప్పుకొని సమస్త కష్టాలు దూరమైపోయి అన్ని కోరికలు కూడా నెరవేరాలి. 12 సంవత్సరాలు అమ్మవారు పూర్తి చేసుకున్న అద్భుతమైన సమయంలో అమ్మవారు చాలా ప్రసన్నంగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది దృఢంగా నమ్ముతూ అందరం కూడా మనసులో ప్రార్థన చేసుకుందాము. జయ గురుదత్త. పార్థసారథి గారు దయచేసి ముందుకు రావాలి. నేను ఇస్తాలేనా సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః. యథాస్థానముద్వాసయామి శుభార్థం హీనాయ పునరాగమః. లోపలికి వచ్చి అక్కడ కలశాలు మనందరం చూస్తున్నాం కదా, ఆ కలశాలకి విద్వాసన సమర్పణ జరుగుతుంది. అందరూ బయటికి రావాలి. మహాపూర్ణానికి దర్శనం అందరూ బయటికి రావాలి. ఎక్కడెక్కడ నుంచి కనిపిస్తుందో అక్కడి నుంచి మనం ఈ పక్క రండి. కనపడతాను ఇక్కడ. చేంజ్ భూతేనత్వం తనుగో వర్ధయస్వ సత్యాసం యజమానస్య కామాః. సప్తకే సప్తధాత్వా యజంతి సప్తయోని భూతేన స్వాహా. అగ్నయే సప్తవతైదం నమః. పూర్ణోత్తమాం భవతి సర్వం వై పూర్ణాభృతిః సర్వమేవాప్నోతి అథోయం పూర్ణాభృతిః ప్రతిష్ఠతి. దివసో మేధారా సవిధువా ఏషా హూయతే ధృతస్య వా తేన మేషా ధారాముష్మిన్ లోకే పుంగమానోపతిష్ఠతః. తేజో వా ఆజ్యంతే జోగసోర్ధారా తేజసైవాస్మై తేజో వరుంధే కామా వైవ సోర్ధారా కామానేవావరుంధే. పూర్ణాహుతి ముహూర్తః సమహూర్తోऽస్తు అనంతకారాగ్రహనిత్వసంభ్రమ ప్రకల్పితారార్చితవైభవాయ తుభ్యం విరాట్రూపధాయ సద్గురో కర్పూర నీరాజన మాతమే. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో.
శ్రీరమణ గోవింద 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 అక్కడ మహాలక్ష్మీ మాతకి సత్యనారాయణ మహారాజకి జయగురుదత్త. ఇంతవరకు కూడా పుష్కర కాలానికి సంబంధించినటువంటి ఈ 12 సంవత్సరాలకి సంబంధించినటువంటి మహాయాగం యొక్క పూర్ణాహుతి శ్రీ స్వామిజీ జయగురుదత్త పూజ చేస్తూ వస్తూ ఉన్నాము. ఆ కలశాలన్నిటికీ కూడా అకార్యకార్యవతేర్యే స్థేనోభ్రోణః గురుకల్పనః నరులోపామఖమరుషణస్తస్మాత్ తాతాత్రముచ్యతే రజో భూమిస్త్వమాగుమ్రోగస్వత్ప్రభవంతి ధీరాః ఆక్రాన్ సముద్రః ప్రథమే విధర్మం జనయన్ ప్రజాభృదస్య వృషా పవిత్రే అభిసారో అగ్నే బృహత్సోమో వావృతే సువర్ణ ఇందుః జాతదేవసే సునతామసో మమరాతే యతో నిదహాతి దేవః సనః పరిషదతు దుర్గాణి విశ్వానాదేవ సింధుం దురితాప్యగ్నిః దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వంతారయానవ్యో అస్మాన్ స్వస్తి భవతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుమాన ఉర్వే భవతోకాయ కనయాయ సంయోః సజ్జనాః సంతు నిర్భయాః స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన దేహి మే శ్రియం హవ్యవాహన. ఓం నమః. మరొకసారి అందరూ కూడా గురుదేవుల పాదార విందాలకి నమస్కారాలు సమర్పణ చేసుకుంటూ అక్కడి నుంచే భక్తిపూర్వ రండి రావాలి. ఇక్కడ పాదుకలకి చూసుకోండి. చెప్పు వినిపిస్తాను. అజయ్తో కూడా మాట్లాడారు. బాగుంది. respond on that. Lower part responsibility. Not able to stand on the wheels also. It's not about starting section. We have a complete line, support line, tension of the system and I have 3 days to system that's what I want. అమ్మ రాలేదా, నాన్న రాలేదా, డాడీ మామూలు రాలేదా చేసుకుని మళ్ళా ఇంట్లో ఉండి తర్వాత రిహాబ్లో కూడా క్లియర్ కట్ అయిందా? ఫస్ట్ బాగా చేయమని దయచేసి ఎవరు మాట్లాడదండి, అని ప్రశాంతంగా చేయండి. బాగా చదువుతారు.
మైసూరు కూడా రండి. జూన్ 6వ తేదీ నుంచి 16 వరకు మహాయాన స్వీకరించి ప్రసాదం రండి. అది ఈరోజు మహాక్షేత్రం అయింది చూడండి. చాలా మంచి, చాలా మంచి. ఇంకా ముందు కూడా ఎంతో సేవ అవ్వాలి. అమ్మ ఇక్కడ పాదుకులకి దండం పెట్టుకోండి తల్లి. చేసినారా పైన బుకెట్ మంచి కిరణ్ ఇది ఇక్కడ మన కదిరి పట్టణ వాస్తవ్యులు యాదవం బాలాజీ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చేసి స్వామి ప్రసాదం తీసుకొచ్చి యాదవం అండ్ బాలాజీ జయ గురుదత్త. జయ గురుదత్త. ఈరోజు ప్రధాన సేవాకర్తమైనటువంటి వారి పేరు పిలుస్తాం. దయచేసి వారు మాత్రమే ముందుకు వచ్చి ప్రసాదం స్వీకరించని కోరుచు. మంజుల అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్. మంచి సేవ. దానికి సపోర్ట్గా ఉండండి. అనంతపురంలో కాశీలో ఉన్నారా? చెప్పు. మోహన్ ఎప్పుడు వస్తున్నాడు? ఎక్కడ చేస్తున్నాడు? బాగా జరిగింది. వస్తుంది. అమ్మ రాలేదా?